అసలు ఎవరైనా అనుకుంటారా? అది ఈ రోజుల్లో అంటే చాలా ఈజీగా వేరే దేశం అయినా సరే, వేరే రాష్ట్రం అయినా సరే, కొంతమంది పేరెంట్స్ పాజిటివ్‌గా ఆలోచించి యెస్! మా పాప అక్కడుంటే బావుంటుంది, మా బాబు ఇక్కడుంటే బావుంటుందని చెప్పేసి బాధపడుతూనే వాళ్ళు సంతోషంగా ఉంటారని పంపిస్తున్నారు. కానీ 2007లోనే అసలు నేను వేరే స్టేట్ వెళ్ళడం అసలు నాకు అసలు తెలియనే తెలీదు. తిరుపతి కూడా 1, 2 టైమ్స్ వెళ్ళాను అంతే అప్పట్లో. అలాంటిది ఫస్టే చండీగఢ్ వెళ్ళాలి, పంజాబ్, హర్యానా దగ్గరలో ఉండాలి అంటే నాకు చాలా భయమేసింది. మా వారు నాకు చాలా ధైర్యం చెప్పారు. నాకే కాదు మా ఫ్యామిలీ మొత్తానికి ధైర్యం చెప్పారు. ఈవెన్ దో ఇప్పుడు కూడా ఎవరైనా ఆర్మీ సంబంధాలు కానీ ఏ డిఫెన్స్ సంబంధం చేసుకుంటున్నా సరే ఏమంటారు చేసుకుంటున్న వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పండి. సో వాళ్ళకి అర్థమవుతుంది ఇలా ఉంటుంది మనకి డిఫెన్స్లోని మన క్వార్టర్స్ ఇలా ఉంటాయి, అక్కడ లొకాలిటీ అంతా ఇలా ఉంటుందని మీరు చెప్తేనే అర్థమవుతుంది. బికాస్ అక్కడ చలి కూడా ఎక్కువగా ఉంటుంది, ఈ రీజియన్కి అలవాటు అవ్వాలి అని చెప్పేసి మీరు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే అర్థమవుతుంది. అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిలు కొంచెం చెప్పండి. కంగారులో పడి ప్రాసెస్ చెప్పడం మర్చిపోయాను. ఇదైతే పన్నీర్ పకోడా సూపర్ వచ్చింది, టేస్ట్ అయితే